సురేష్ గారు, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ అనే స్వయం ప్రకటిత మేధావి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం మీడియా ముందుకు వస్తాడు. ఈ స్వయం ప్రకటిత మేధావి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీడియా ముందుకు వస్తాడు. అవాకులు చవాకులు ఏది పడితే అది మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అయిపోతే మళ్ళీ ఏం సమస్యలు కనపడవు, ఏం మాట్లాడరు. ఒకటి. రెండోది, నా విషయానికి వస్తే సురేష్ గారు, 2004 నుండి నేను మార్గదర్శిలో మెంబర్. 2004 నుండి, ఈ రోజు కాదు. నేను చిన్న ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి సందర్భం నుండి 20,000 రూపాయల చీటీ దగ్గర నుండి మార్గదర్శిలో వేస్తున్నాను. వేసినప్పుడు దాంతో పాటు ఇంకొక చిట్టీలో కూడా వేశా. తమిళనాడు బేస్గా జరుగుతున్నటువంటి ఒక శ్రీరామ్ చిట్టు ఉంది కదా, దాంట్లో కూడా నేను ఒక 7 లక్షల రూపాయల చిట్టు వేశా. నేను దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా. శ్రీరామ్ అయినా మార్గదర్శి అయినా 7 లక్షల రూపాయలైనా 5 లక్షలైనా ముగ్గురిని షూరిటీస్ని అడుగుతారు. అతనైనా ముగ్గురు షూరిటీని అడుగుతున్నాడు, ఇతనైనా ముగ్గురు షూరిటీని అడుగుతున్నాడు. ఆ ముగ్గురు షూరిటీలు పెడితేనే మనం పాడుకున్నటువంటి డబ్బు మనకి ఇస్తా ఉంటాం. నేను మొట్టమొదటిసారి 16,000 రూపాయలు పర్ మంత్ కడతా వచ్చిన. 16,000 రూపాయలు డివిడెంట్ పోను 16,000 రూపాయలు కడతా వచ్చిన. దీంట్లో 12,500 రూపాయలు శ్రీరాములో కడతా వచ్చిన. ఫస్ట్ ఒక చీట్ ఎత్తాను సురేష్ గారు, 10 లక్షల రూపాయల చీట్టు. మనం 2 నెలలు అంటే 16,000 అనుకోండి. 16,000 డివిడెంట్ బాను అంటే 34,000. సురేంద్ర గారికి సమయం లేదు, మీరు అంటే అర్థం కావాలి, మనుషులకు అర్థం కావాలి సార్. ఇప్పుడు 32,000 రూపాయలు కట్టేస్తాం. 32,000 రూపాయలు వినుమా రమేష్, విను 2 నిమిషాలు విను రమేష్. 32,000 రూపాయలు, ఒక నిమిషం మా, ఒక్క నిమిషం ఉండు, నేను దానికి కూడా వస్తా. 32,000 రూపాయలు, 32,000 రూపాయలు కట్టేస్తే 32,000 రూపాయలు కట్టేస్తాము. మనం చీటీ పడేస్తాం. అంటే మనం కట్టింది 32,000, కానీ మనం పార్టీ వచ్చింది ఎంత సార్ డబ్బు మనకి? దాదాపు 9 లక్షలు 8 లక్షలు వస్తుంది. అంటే 32,000 రూపాయలు కట్టేసి 9 లక్షల రూపాయలు మనం తీసుకొని వచ్చేస్తే షూరిటీ లేకుండా వాడు ఏం కావాలి? కంపెనీ వాడు నేను రేపు కడతానో కట్టనో ఎట్ట తెలుస్తుంది? షూరిటీస్ తీసుకోకుండా కంపెనీ వాడు డబ్బు ఎట్టా ఇస్తాడు? ఒకటి. సరే, అది పక్కన పెడదాం. రమేష్ డిపాజిట్ల గురించి అంటున్నాడు కదా. డిపాజిట్లు చాలా కంపెనీలు తీస్తున్నాయి. మార్గదర్శి ఒకటే కాదు, శ్రీరామ్ తీస్తా ఉంది, లేకపోతే ఇంకొక ఫైనాన్స్, ఇంకొక చిట్ ఫండ్స్, అన్ని చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్ తీస్తున్నాయి. అది రమేష్ను బలవంతం చేసి డిపాజిట్ చేయడంలే, సురేష్ను బలవంతం చేసి డిపాజిట్ చేయడంలే, వాళ్ళకి నచ్చి మెచ్చి డిపాజిట్ తీసుకున్నారు. ప్రైవేట్ ఈవెన్ మార్గదర్శి ఇలాంటి వాళ్ళు కాదు, రిజిస్ట్రేషన్ చేయని కంపెనీలు కూడా కొన్ని డిపాజిట్లు తీస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈయన దాదాపు 24 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాడు. 24 సంవత్సరాల నుండి కూడా పతాక స్థాయిలో అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో చర్చ జరుగుతూనే ఉంది. మరి ఎవరైనా ఇబ్బంది కలిగి ఏదైనా సమస్య ఉండేవాళ్ళు నేరుగా రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా, టీవీలో మాట్లాడచ్చు కదా. నాకు ఇది ప్రాబ్లం ఉంది, నా డిపాజిట్ తీసుకున్నారు, నా దగ్గర డిపాజిట్ తీసుకున్నారు, నా డిపాజిట్ రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడచ్చు కదా. ఒకటి. ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు అన్నారు, బెదిరించి ఉండొచ్చేమో అని. ఎంతమందిని బెదిరిస్తారు? అంటే డిపాజిట్ ఇద్దరు ముగ్గురు దగ్గర కాదు కదా డిపాజిట్ తీసుకుంటే, వేల మంది లక్షల మంది దగ్గర డిపాజిట్ తీసుకుంటారు. మరి వేల మంది లక్షల మందిని బెదిరించేసి ఉంటారా వాళ్ళు? శ్రీరామ్ చిట్టోళ్ళు అయినా సరే, మార్గదర్శి చిట్టోళ్ళు అయినా సరే డిపాజిట్లు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు లక్షల మంది దగ్గర నుండి డిపాజిట్ తీసుకున్నప్పుడు లక్షల మందిని బెదిరిస్తారా? ఎవడో ఒకడైనా రావచ్చు కదా. అంతెందుకు సార్, ఇప్పుడు మా వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళకి శ్రీరామ్ మార్గదర్శికి పడదనుకుందాం, మరి వైసీపీ వాళ్ళే రావచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అనుకూలమైనటువంటి వ్యక్తే కదా ఆయన, పోరాటం చేస్తున్నాడు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాండి. ఒకవేళ నిజంగా చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో చిట్టేసి ఉంటారు, లేదు డిపాజిట్ చేసి ఉంటారు, వాళ్ళన్నా రాండి. మీరన్నా బయట రాండి. వైసీపీ వాళ్ళన్నా వచ్చి మా దగ్గర మేము డిపాజిట్ చేసినాము,
మా డబ్బులు ఇంకా ఇవ్వలేదు, లేదు మాకు డిపాజిట్ చేసుకున్నప్పుడు ఇంత అని చెప్పారు, ఇంత ఇవ్వలేదు నేను చెప్పేది అని చెప్పి వింటావా? చెప్పండి. మీ దగ్గర నేను ఆధారాలు ఉంటే చెప్పేది వింటావా? అది కూడా రావట్లేదు కదా. నేను చెప్పేది అంటే వింటావా? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా రాలేదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదంటే అర్థం ఏంది? అంటే కోడిగుడ్డు మీద ఈకిలు పీకినట్టే కదా ఈయన ఉండవల్లి అరుణ్ కుమారు. ఉండవల్లి అరుణ్ కుమారు కోడిగుడ్డు మీద ఈకిలు పీకినట్టే కదా. ఏకలు ఇప్పుడు పీకితే సుప్రీంకోర్టు 22 తప్పు సంవత్సరాల చేశారని నుండి చెప్పి ఎందుకు ఏమి చెప్పింది? పీకుతా ఉన్నాడు అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది ఉండవల్లి తప్పు అరుణ్ చేశారని? కుమార్ అనే వ్యక్తి 22 ఇది- సంవత్సరాల నుండి ఏమి పీకాడు, ఏమి కట్ల కట్టాడు, ఏం ఏం పీకుతాడో పట్టుకున్నాడు, అతి త్వరలో తెలుస్తుంది. ఏమి ఆ, పీకుతాడు? ఉండవల్లి అరుణ్ ఓకే. కుమార్ అనే వ్యక్తి అప్పుడు ఏం పీకుతాడో అతి త్వరలో అప్పుడు అలాగే అలాగే పీకాడు. రామోజీ గారు వెళ్ళిపోయారు. ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళిపోతాడు ఈయన పీకే సమయానికి. సరే, ఎనీవే ఇదే మొదటిసారిగా చాలాసార్లు దీని మీద చర్చించాము. ఆయన యొక్క ఇంట్రెస్ట్లు అన్ని ఆయనే చెప్పుకున్నాడు. రైట్, ఎనీవే వీఆర్ ఆల్మోస్ట్ ఐ మీన్ టైం. సార్ కోటేశ్వర గారు, యా నేను ఒక్క విషయం చెప్తా. సురేంద్ర నాయుడు గారు కేసుల గురించి చెప్పారు. పత్రికల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఛానల్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జరుగుతున్న అన్యాయాలు తెలుసు. ఎవడైనా ఏ ఛానల్ మీద అయినా కేసు వేశారా? ఎందుకు వేయలేదు? డబ్బు పోయి శని పట్టినట్టుగా పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగస్తులు డిపాజిట్ ఉద్యోగస్తులు డిపాజిటర్లు వెళ్ళిపోతా ఉంటే ముందుకు రాడా? కాదు సార్, ఒక్క నిమిషం. ఉద్యోగస్తులు డిపాజిటర్లు ఎట్లా అవుతారు సార్? నేను వాస్తవాలే అలా కాదండి. ఇక్కడ ఉద్యోగస్తులు డిపాజిట్ దారులు ఒకటే ఎలా అవుతారు? చిట్ ఫండ్ లో చిట్లు వేసిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే నేను రానా ముందుకా? అయినా ఉద్యోగస్తులు కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగాలు చేసేవాళ్ళు. మరి సురేంద్ర నాయుడు గారు ఎన్ని అన్యాయాలకు వ్యతిరేకంగా వస్తున్నారో చెప్పాలి. మరి అలాగా సార్, ఉద్యోగస్తులను డిపాజిట్ దారులు ఎలా అవుతారు? సురేంద్ర నాయుడు గారు ఎన్ని అన్యాయాలకు రైట్, ఓకే. బాజీ గారు చెప్పాలి. బాజీ గారు మీరు కూడా ఏమైనా యాడ్ చేస్తారు? ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు వీళ్ళు డబ్బులు సకాలంగా ఇవ్వకపోయినా, ఆ డిపాజిట్ కి సంబంధించిన బెనిఫిట్స్ వడ్డీలు వగేరా ఇవ్వకపోయినా వాళ్ళు ఖాళీగా ఎందుకుంటారండి? కూర్చుంటారు ఊరికే, బయటకు రారా? ఇందాక మన రమేష్ గారు అంటున్నారు వాళ్ళ పత్రికలో ఏమనండి, ఎవరెవరు డిపాజిట్ చేశారో వాళ్ళు బహిర్గతపరచండి అని అంటున్నారు. ఆయన బహిర్గతం వాళ్ళు పరచడం కాదు, ఎవరు కూడా తమ డబ్బులు పోగొట్టుకుంటుంటే లాస్ అవుతుంటే ఊరుకోరండి, బయటకు వచ్చి గోల్ చేస్తారు. అంతే తప్పించి ఊరు ఖాళీగా ఎందుకుంటారు? కూర్చుంటారా? కేసులు పెడతారు. ఇంకొకటి ఏంటంటే చిన్న ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను సార్. ఇదేని మొదటిసారి తీసుకోవాలి. ఒక్క నిమిషం ముఖ్యమైన పాయింట్ మొదటిసారి కాదు కాబట్టి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు కూడా చిట్లు వేశారు వాళ్ళు గ్యారంటీలు ఇవ్వలేకపోతే ఒక్క నిమిషం సార్, కట్టిన డబ్బు ఇచ్చే విధానంలో కోర్టులు అంత పిచ్చితనంగా ఉండవు. కోర్టులు అడిగినవి ఆ కోర్టుకి ఆల్రెడీ సబ్మిట్ చేశారు అన్న విషయం కూడా ఉంది. కోర్టులకి డిపాజిట్ దారుల యొక్క అలాగే చందాదారుల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. చేసిన తర్వాతే తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎంక్వైరీ జరిగింది. జగన్ గారి హయాంలో ఈ అన్ని మేనేజర్లను అరెస్ట్ చేశారు. అన్ని విజయవాడ మేనేజర్ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చిట్స్ వాలంటరీగా ఆపేశారు. ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఇక్కడ బిజినెస్ చేయలేమని చెప్పేసి తర్వాత మళ్ళా వాళ్ళు కన్క్లూజన్ గా దీని వెనక రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర దాగి ఉంది. మై కన్క్లూజన్ పాయింట్. అందు గురించే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, సురేంద్ర నాయుడు గారు, రమేష్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.